మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట కదిరికి. ఈరోజు సండే 4th జాన్ అనమాట. సో ఈ వైకుంఠ ద్వారంలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంది. అండ్ అలాగే కదిరికి కూడా ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అందులో అక్కడ నాకు తేజ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళాక బ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే రాయచోటికి వెళ్ళి రాయచోటి నుంచి కదిరి బస్సు ఎక్కాలన్నమాట. సో మీరైతే వీడియో ఫుల్ దాకా చూసేసేయండి. ఫస్ట్ బస్సు 5:30కి ఉందంటే ఎగ్జాక్ట్లీ 5:30కి వచ్చేసా. బట్ బస్సు అయితే హాఫ్ అన్ అవర్ డిలే అయిందనమాట. సో ఇంతకుముందు నేను అసలు ఇండివిజువల్గా బయట తిరిగేదాన్నే కాదు. ఏమంటా ఆడ ఢిల్లీలో తప్పిపోయానో అప్పటి నుంచి ఇండివిజువల్గా తిరగడం అలవాటైపోయింది నాకు. హాయ్ గైస్, ఇట్స్ ఆల్రెడీ బీన్ హాఫ్ అన్ అవర్ డిలే అనమాట. సో ఇంకెంత లేట్ అవుతుందో తెలీదు. చలి పుడుతుంది. ఈవెన్ నేను స్వెటర్ కూడా వేసుకోలేదు అనమాట. చలి చాలా చంపాస్తుంది. అట్లా హెడ్ బాత్ చేశాను కదా, చమ్మగా ఉంటుంది. సో లెట్స్ హోప్ తొందరగా వెళ్ళిపోవాలి. డైరెక్ట్ బస్ కూడా లేదు కాబట్టి రాయచోటి టు కదిరి వెళ్ళాలన్నమాట. సో స్టే ట్యూన్. వచ్చే ఒక ప్రతి లారీని ఇదేమో బస్సు వచ్చేసిందేమో అని చెప్పి రికార్డ్ చేస్తుంటే బట్ అది రాలేదు. లాస్ట్ ఇంకా వెయిట్ చేసి బెంగళూరుకి వెళ్ళే బస్సు ఉంటే అది రాయచోటి మీదుగా పోతుంది. సో బెంగళూరుకి వెళ్ళే బస్సు ఎక్కేసి వెళ్ళాను. మీరందరూ అనుకుంటారు బస్సులో అయితే ఫ్రీగా దొరుకుతుంది, ఫ్రీ బస్సులు అని చెప్పి. అస్సలు అనుకోకండి. ఆ బెంగళూరు వెళ్ళే బస్సు నేను డబ్బులు పెట్టే వెళ్ళాను. ఇక్కడైతే ఒక్కొక్కసేపు ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేస్తే వచ్చేసింది బస్సు. ఎక్కేసి వెళ్ళిపోయాను. నాకు అసలు ఎన్నో డేస్ నుంచి ఒక డ్రీమ్ ఉందండి, సోలోగా ట్రావెల్ చేయాలని చెప్పి. కానీ నాకు పర్మిషన్స్ ఉండవు. ఇది కూడా ఏంటంటే అక్కడ నన్ను పిక్ చేసుకోవడానికి తేజ ఉంటాడు కాబట్టి మా ఆయన పంపించాడు, లేదంటే పంపించేవాడు కాదనమాట. బట్ ఎక్కడికన్నా అంటే జస్ట్ టెంపుల్స్కే అనమాట. టెంపుల్స్కి తప్ప బయటికి ఎక్కడికి నాకు వెళ్ళడానికి కూడా సోలోగా ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ అరుణాచలం కానీ లేదంటే శ్రీశైలం కానీ ఇంకా ఉన్నాయి కదా చాలా. సో ఎప్పుడైనా ఒక సోలో ట్రిప్ వేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. హోప్ చూడాలి 2026లో అది జరగదు. ఇక్కడ కదిరిలో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. నాకు కంపేర్డ్ టు రాజంపేట, నెల్లూరుతో పోలిస్తే ఇక్కడ చాలా వేడిగా ఉంది. సో ఇంకా నాకు బాగా ఆకలేస్తుందంటే తేజ ఇక్కడికి తీసుకొచ్చాడు. అక్క ఇక్కడ ఇడ్లీ సాంబార్ ట్రై చేయి, చాలా బాగుంటుంది అని చెప్పి. ఒకప్పుడు ఇడ్లీ అంటేనే నాకు అస్సలు నచ్చదు. బట్ ఇప్పుడు ఇడ్లీ క్రేవింగ్స్ పట్టిపోయాయి. ఎందుకంటే రాజంపేటలో పిండి ఇడ్లీ తప్ప రవ్వ ఇడ్లీ దొరకడం చాలా రేర్. అంటే నేనుండే సరౌండింగ్స్లో దొరకడం చాలా రేర్ అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ వేడిగా సాంబార్, రవ్వ ఇడ్లీ అండ్ వడ ఉన్నింది. మామూలుగా లేదు టేస్ట్. మీరు ఎప్పుడైనా కదిరికి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ హోటల్లో. తర్వాత ఒక పూరీ తీసుకున్నాను. వీళ్ళేంటో పూరీ కర్రీ సపరేట్గా పెట్టారు, మళ్ళీ దాని మీద కొంచెం ఆలు కర్రీ పెట్టారనమాట. ఆ పూరీ కర్రీలో మిక్స్ చేసుకొని దాన్ని తీసుకొని తినాలంట. సో టేస్ట్ అయితే టిఫిన్స్ చాలా బాగున్నాయి. ఆ వడ టేస్ట్ కూడా మెదువడ పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడైతే నాకు రాజంపేటలో మోస్ట్లీ అలసంద వడే దొరుకుతుంది. మినప్పప్పుతో చేసే వడ అయితే చాలా తక్కువ. సో ఫైనలీ కదిరికి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ తిని. అందరూ అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వచ్చారా అని. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దర్శనం అయిపోద్దా, ఎప్పుడు తినాలా అన్న ఇది ఉండకూడదు మైండ్లో. తినేసి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. బై ద వే చాలా డేస్ అయిందనమాట నేను ఇక్కడికి రావాలనుకొని. బట్ ఫైనలీ తేజ నాతో పాటే జాయిన్ అయ్యాడు. బట్ అప్పుడు నాకు కుదరలేదు. నరసింహస్వామి నన్ను వైకుంఠ ద్వార దర్శనమే కల్పించాడనమాట. సో ఈ వైకుంఠ ద్వారంలో వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి దర్శనం అయింది. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను మా తేజ కలిసాం. మీ అందరికీ తెలిసిందే కదా, వాడికి కెమెరా పడదు. కానీ నేను కెమెరా వాడిని చూపిస్తూ ఉంటే వాడికి కోపం వస్తుంది అనమాట.
సో ఎన్ఐటి నుంచి మా ఇద్దరికి ఇది జరిగేది. అయితే నాకు తేజ ఎంత స్పెషల్ అంటే, నాకు తమ్ముళ్ళు లేరు. ఫస్ట్ నుంచి నేను మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ సైడ్ గానీ, నాన్న వాళ్ళ సైడ్ గానీ నేనే లాస్ట్ అనమాట. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. బట్ నాకు ఎన్ఐటి మటుకు ఒక తమ్ముడినిచ్చింది. ఆ లోటు నేను వీడిలో తీర్చుకుంటా. వాడు కూడా నాతో అలానే ఉంటాడు. ఒక సొంత అక్కని ఎలాగైతే చూసుకుంటాడో అలానే చూసుకుంటాడనమాట. ఈవెన్ మా పాప గురించి కూడా వాడు అలానే ఆలోచిస్తాడు. అందుకని నాకు ఎన్ఐటీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు. వీడిని ఇంకా నా ఫ్రెండ్స్‌ని ఇచ్చినందుకు. ఇక్కడ కదర్‌లో కుంకుమ తీసుకున్నాను గైస్. అది చాలా బావుంది. కుంకుమ చాలా బావుంటది ఇక్కడ. వెరైటీ, వెరైటీ షేడ్స్ ఉంటాయి. ఆ వెరైటీ అంటే ఆ రెడ్స్‌లోనే చాలా షేడ్స్ ఉంటాయి. సో, ఇక్కడ హోల్‌సేల్ మార్కెట్ ఉందక్క. ఇక్కడ బావుంటుంది. ఇక్కడ తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాడు. చాలా ఉన్నాయి. చిన్నప్పుడు మనం రసగుల్లాలు అవి ఇవి తింటాం కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. సో, అన్నీ ఒక్కొక్క బాక్స్ రవ్వ లడ్డు నేనేం తీసుకున్నానో వీడియో లాస్ట్‌లో చూపిస్తాను మీకు. సో, ఇంకా మసాలాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకురా ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నావు అవసరమా అంటే, నీకోసం ఎవడు తీశాడు, మా పాప కోసం తీసిచ్చానని చెప్పి చెప్పాడనమాట. అంతే నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ఆ పిల్ల పుట్టాక. ఇక్కడ ఇంకా ఏం తింటావక్క? నార్మల్ దమ్ బిర్యానీ టైప్ తింటావా? నాటు స్టైల్ బిర్యానీ తింటావా అంటే, సో ముస్లిం స్టైల్ బిర్యానీ తిందాంరా చాలా డేస్ అవుతుందని చెప్పి చెప్తే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది వీక్లీ ఓన్లీ 3 డేసే ఉంటుందంట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ రైస్తో బిర్యానీ అండ్ అది చికెన్ గ్రేవీ పెట్టారు. ఇది వచ్చేసి బోటి గోంగూర. బట్ నేను బోటి తినను. యాక్చువల్గా గోంగూరని వేసుకున్నాను. ఇంకా దాన్ని పక్కన పెట్టేసా. ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ వేశారు. బిర్యానీలోకి కొబ్బరి చట్నీ ఏంటి అని అనుకున్నా. బట్ తింటే బాగానే ఉంది. అండ్ అలాగే ఫ్రై పీస్ మేము తీసుకున్నాం. రైతాలో కూడా క్యుకుంబరు ఆనియన్ ఎక్కువ వేశారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి కీర్. బిర్యానీ తీసుకుంటే దాంతో పాటే ఇచ్చారు. అందరూ అనుకుంటారేమో దర్శనానికి వెళ్ళి వచ్చి నాన్ వెజ్ ఏంటి, నాన్ వెజ్ తింటుందని చెప్పి. దర్శనం అయిపోయింది కదా అండి, ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంకెందుకులే అని చెప్పి తింటున్నాము. సో బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుండింది. ఎంత బాగుండిందంటే నాకు ఆ టేస్ట్ తలుచుకుంటే ఇప్పటికి కూడా క్రేవింగ్స్ వస్తున్నాయి, అంత బాగుంది. ఇది వచ్చేసి దాల్చా ఇచ్చారు. దీంట్లో నాకు దాల్చా పెద్దగా నచ్చలేదు. ఆ బిర్యానీలోకి మోస్ట్లీ గోంగూర, పెరుగు చట్నీ అయ్యే బాగుంటాయి. ఈవెన్ కొంచెం బిర్యానీ మంచిగా ఉంటే నేను అసలు అవి కూడా తినను. ఇక్కడ ఎవరు మిస్ అయ్యారంటే మా ఆయన మిస్ అయ్యాడు. మా ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది, చాలా బాగుండేది. బట్ ఆయన రాలేదు. ఇంకా మా బిజీ షెడ్యూల్స్ వల్ల మాకు కుదరదు. ఆయనేమో ఇంకా అక్కడ నెల్లూరులో, ఆయనకి వీకెండ్స్ ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, పాపతో స్పెండ్ చేయాలి. ఇంకా అంత దూరం అంటే అక్కడ నుంచి రాజంపేటకి ఒక 4 అవర్స్, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ 4 అవర్స్, 8 అవర్స్ జర్నీ దగ్గరగా చేయాలి. సో ఇంత లాంగ్ ఎందుకు? అందులో నేను ఇది ఒక 3 డేస్ బ్యాక్ నుంచి అనుకున్నాను అనమాట, వెళ్ళాలి కదిరికి చాలా డేస్ అవుతుంది, ఎలాగన్నా ఈ వైకుంఠ ద్వార దర్శనం అన్నా ఆ టైంలో అన్నా వెళ్తే మంచిది అన్నట్టు ఆ టైంలో స్టార్ట్ అయ్యాను. వచ్చినప్పటి నుంచి తేజగాడు కానీ అక్క అంటానే ఉన్నాడు. ఎందుకురా నన్ను పంపించేయడానికి చూస్తున్నావు అంటే, అవన్నీ కాదు, నువ్వు ఉంటే నాకేం ప్రాబ్లం కాదు, లేట్ అవుతుంది నీకు, మళ్ళీ ఇప్పుడు బస్సు లేట్ అయిందంటే వెళ్ళడానికి లేట్ అవుతుంది, అక్కడికి రీచ్ అయ్యే లోపల లేట్ అవుతుంది, ఒక్కదానివే ఉన్నావు కదా అని. సో ఇక్కడైతే నాకు ఇంకా పల్లె వెలుగు బస్సులు వాడు మామూలుగా వేయలేదన్నమాట. గుంటల్లో నాకైతే ఇంటికి వెళ్ళేలోపు బ్యాక్ పెయిన్ వచ్చేసింది, అంత దారుణంగా. అందులో లాస్ట్ సీటు అనమాట. సో ఆ రోజంతా ఇంక ఇంటికి వచ్చే లోపల ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను. ఇవే అనమాట తేజగా తీసిచ్చింది. సో టేస్ట్ అయితే ఇవి చాలా బాగున్నాయి. ఈవెన్ మా ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చింది అనమాట. పర్టికులర్లీ మా ఆయనకి ఇది భలే నచ్చింది. అది కోవా అంట, బాగుంది. నేను స్వీట్స్ పెద్దగా తినను కాబట్టి ఆ మురుకుల ప్యాకెట్ తీసుకుంది నా కోసం. ఇది వచ్చేసి నాకు డబ్బా నచ్చింది ఫస్ట్, అందుకని డబ్బా కోసమే తీసుకున్నా నేను. సో బాగున్నాయి. రవ్వ లడ్డు, ఇది చెక్కీస్, ఇది వచ్చేసి బాదం బర్ఫీ, ఇది కూడా చాలా బాగుంది. బయట నేనైతే ఎక్కడ తినలేదు, ఇక్కడే ట్రై చేశాను, చాలా బాగుంది.
ఇది ఇంకా లాస్ట్ ఇంకా నాకు ఇంటికి వచ్చే లోపల అస్సలు ఓపిక లేకపోతే ఇది చీజీ స్పైసీ మ్యాగీ చేసుకున్నాను. స్మార్ట్ బజార్లో ఉన్నిందనమాట. ఒకటే ప్యాకెట్ ఉన్నింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. స్పైసీ లవర్స్కి అయితే డెఫినెట్లీ నచ్చుతుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.